ముందు నీకు ఎవ్వరికీ తెలియకుండా ముందు నీకే నిర్ణయం, నీవే నిర్ణయించుకోవాలి విశ్వాసం. నేను దేవుని కొరకు ఇది చెయ్యాలి అన్న తర్వాత ఎవరితో చెప్పకుండా పని ప్రారంభించు. దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో చేసేయాలి, ఏదో చేసేద్దాం అని చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్నారు కదండి. ఆ నిర్ణయాలు ఎందుకు నెరవేరవో తెలుసా? వాళ్ళు విశ్వాసులు కారు, వాళ్ళకు విశ్వాసము లేదు. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? నమ్మేయటమా? విశ్వాసంతో నువ్వు దేవునికి ఇవ్వటం. ముందు ఏమిచ్చావు దేవుడికి? విశ్వాసముతో దేవునికి నీ చేతులు ఇచ్చావా, నీ కాళ్ళు ఇచ్చావా? అక్కడ ఆడపిల్లలు చూడండి, ఆ ఫోటోలోని ఎక్కడ ఆడపిల్లలు మగపిల్లలు, వాళ్ళు మనోరోళ్ళు కారండి, మనోళ్ళు కాదు. చూపించిన ఆయన వాళ్ళు మనోళ్ళు కారు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన దేవుని పిల్లలండి వాళ్ళు. పాపం వాళ్ళ పిల్లల్ని వదిలేశారు, కట్టుకున్న వాళ్ళని వదిలారు, కట్టుకున్న ఇళ్ళు విడిచిపెట్టారు. ఇప్పటికి 15 రోజులు దాటిపోయింది. ఏటండి వాళ్ళు? కూలి పని చేసేవాళ్ళు కారండి వాళ్ళు. వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు కాదు. ఈ ప్రసంగాలు విన్న తర్వాత నిర్ణయం చేసుకున్నారు వాళ్ళ మనస్సులో, వెళ్ళిపోదాం, తండ్రి పనిలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. వచ్చేశారు, పని చేసేస్తున్నారు. ఇదండి విశ్వాసం. అనుకున్నారు, బయలుదేరిపోయారు, పని చేసేస్తున్నారు, పనిలో పాల్గొన్నారు. మనం ఎక్కడ? ఒళ్ళు చూసుకుంటాం, తల చూసుకుంటాం, చేతులు చూసుకుంటాం, రగిడిపోతున్నాయంటాం, అరిగిపోతున్నాయంటాం, కాళ్ళు నొప్పులు పెడుతున్నాయంటాం, చేతులు పీకుతున్నాయంటాం, రాత్రి నిద్ర పట్టడం లేదంటాం పని చేయటం వల్ల. మీరేమంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరు విశ్వాసులు? వాళ్ళండి విశ్వాసులు. వాళ్ళు విశ్వాసులు. నీకు మనసులో నిర్ణయం జరగాలి, నిర్ణయం జరగాత కార్యరూపం రావాలి. అది ఎక్కడెక్కడో పల్లెటూళ్ళ నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చారండి వాళ్ళు. నేను భోజనమే పెడుతున్నానని డబ్బులు కూడా వద్దనేశారు వాళ్ళు. కనీసం 500 తీసుకోండి రోజు కంటే, మాకు అస్సలు వద్దు డాడీ అన్నారు. ఏం త్యాగమండి వాళ్ళది. దేవుని పిల్లలారా, విశ్వాసం ఉంటేనే తప్ప నిత్య రాజ్యానికి నీవు వెళ్ళవు.